నెల్లూరు జిల్లా ఆత్మకూరు వెళదాం. ప్రస్తుతం అక్కడ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందుకే మీరు ఒకసారి చూస్తే నేను కుప్పం నియోజకవర్గానికి పోను, ఎప్పుడూ ఎన్నికల్లో పోను. కానీ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ మెజార్టీ గెలిపిస్తారు. ఏమనాలి? వాళ్ళు మంచోళ్ళ, మీరు మంచోళ్ళ? ఇద్దరు మంచోళ్ళే. అయితే అక్కడ నేను నేరుగా పనులు చేసినప్పుడు నన్ను అర్థం చేసుకున్నారు. మీరు కూడా అర్థం చేసుకున్నారు, కానీ అప్పుడప్పుడు అపార్థం చేసుకున్నారు. లేకుంటే కోడి కత్తి పార్టీ ఏమైనా చెప్తే కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది మనందరి భవిష్యత్తు. 2014లో ఎక్కడున్నాం మనం? మీరెంత భయపడిపోయారు. మనం జీతాలు ఇస్తామా, పింఛన్లు వస్తాయా, మనం ఏమైపోతాం అని మీరందరూ భయపడిపోయారు. మనం 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండమన్నారు మనల్ని. చూశాను కేసీఆర్ ప్రవర్తన. ఆ కేసీఆర్ ప్రవర్తన చూస్తే అడుగడుగునా అవమానాలు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్ని ఎవరు అభివృద్ధి చేశారు తమ్ముళ్ళు? హైటెక్ సిటీ ఎవరు కట్టారు తమ్ముళ్ళు? సైబరాబాద్ నిర్మాణం ఎవరు చేశారు తమ్ముళ్ళు? ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు తమ్ముళ్ళు? ఎవరి కోసం కట్టాను? అందరి కోసం కట్టా. తెలుగు జాతి కోసం కట్టా. ప్రపంచమంతా తిరిగా, కాలి నడకం తిరిగా, శ్రమపడ్డా, రాత్రింబగుళ్ళు పనిచేశా. కడాన ఈరోజు నాకే అక్కడ గౌరవం లేకుండా నన్నే తిట్టే పరిస్థితి వస్తుందంటే ఎంత బాధాకరం అడుగుతున్నా. మిమ్మల్ని అందరిని అన్నారు, కుక్కలు అన్నారు, పనికిరాని వ్యక్తులు అన్నారు, రాబందులు అన్నారు, బందిపోట్లు అన్నారు, తెలంగాణ ద్రోహులు అన్నారు. మనమంతా పోయి హైదరాబాద్ని అభివృద్ధి చేసి ద్రోహులు అయిపోయా మనం. అందుకే ఆలోచించా, ఒక నిర్ణయానికి వచ్చా. మళ్ళీ నన్ను నమ్ముకున్నది మీరు నమ్ముకున్నారు. అందుకని హైదరాబాద్ కంటే తెలంగాణ కంటే బ్రహ్మాండమైన రాష్ట్రాన్ని తయారు చేయాలని కట్టుబట్టలతో ఆ రోజే వచ్చాను నేను ఇక్కడికి. మొదటి రోజున ఆఫీసు కూడా లేదు తమ్ముళ్ళు. ఒకరోజు కూర్చోవాలంటే నాకు కుర్చీ కూడా లేదు హైదరాబాద్లో. అడుగడుగున అవమానాలు. అదే గడ్డ మీద 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశా. అదే గడ్డ మీద 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్గా పనిచేశా. పనిచేసినప్పుడు బాధ అనిపించదు తమ్ముళ్ళు. అవన్నీ చూస్తే ఒకరు అడిగారు నన్ను, ఇవన్నీ మీరే సృష్టించారు, మీరే కారణం, ఈరోజు మీరు ఈ మరిగిపోతా ఉంటే మీకు బాధ ఏదంటే నేను ఒకే మాట చెప్పా, నేను సృష్టించింది ప్రజల కోసం చేశా, ఏం బాధ లేదు. దీనికంటే బ్రహ్మాండమైన సిటీ అమరావతి కడతానని ఆ రోజు నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చాను. ఒక హైదరాబాద్ పోయింది, 20 హైదరాబాద్ తయారు చేస్తా. నెల్లూరుని మరో హైదరాబాద్గా తయారు చేస్తాను తమ్ముళ్ళు. అది నా శక్తి. ఆ రోజు ఆలోచించా ఏం చేయాలని. ఒక నాలెడ్జ్ ఎకానమీకి హైదరాబాద్ని తీర్చిదిద్దాలని ఆలోచించి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చా. ఈరోజు ఇక్కడికి వచ్చాను. 1000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది, అదే మన పెద్ద ఆస్తి. అక్కడి నుంచి ప్రారంభించాను. ఇప్పుడే ఒక మాట చూడండి, మీరు ఇవన్నీ కూడా నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నేను ఆ రోజు ఒక మాట చెప్పి, గోదావరి కృష్ణా 2 నదులు కలపాలి, కానీ కొంత సమయం పడుతుంది, పోలవరం పూర్తి కావాలి. అంతలోపల పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చి అప్పటికే సగం పూర్తయిన రైట్ మెయిన్ కెనాల్ కూడా పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చి కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు సేవ్ చేసుకుని శ్రీశైలంలో పెట్టాను. ఈరోజు మీరు చూడండి, ఈ జిల్లాలో వర్షం పడకపోయినా 48 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి ఎప్పుడు రానంత పంట వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి. అదే జగన్మోహన్ రెడ్డి అంటాడు పట్టిసీమ వద్దంటాడు, పట్టిసీమ వస్తే ఎక్కడ నీళ్లు పెడతారంటాడు, అవినీతి జరిగిందంటాడు, కోర్టు పోతాడు, అడుగడుగునా అడ్డం పడే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటివన్నీ కూడా మీరు చూస్తే ఎంత దుర్మార్గం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. కడా నేను ఒక మాట చెప్పాను,
పులివెందలకు కూడా నీళ్లు ఇస్తా, కుప్పానికంటే ముందు నీళ్లు ఇస్తానని చెప్పి పులివెందలకు కుప్పానికంటే ముందు నీళ్లు ఇచ్చిన ఘనత నాది. దానివల్ల ఈరోజు ఆరెంజ్ గార్డెన్స్ కానీ బ్రహ్మాండంగా వచ్చాయి. ఈరోజు నేను మీకు ఒకటి హామీ ఇస్తున్నాను. ఇప్పుడే మన నాయకులందరూ చెప్పారు, గోదావరి నీళ్లు మీకు నెల్లూరుకు వస్తాయి. గోదావరి నీళ్లు ఇప్పటికీ కృష్ణానదికి వచ్చాయి. కృష్ణానదికే కాకుండా ఇప్పుడు కొత్తగా నాగార్జున రైట్ మెయిన్ కెనాల్ తీసుకొస్తున్నాం, టెండర్లు పిలిచాం. రాబోయే రోజుల్లో నాగార్జున సాగర్ నుంచి సోమశిలకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికి తెలియజేస్తున్నా. సోమశిలకు నీళ్లు వస్తే ఇంక మీకు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా రెండు కూడా 80 టీఎంసీ నీళ్లు 60 టీఎంసీ వేసుకుంటే సోమశిల కందలేరు రెండు ఫుల్ అయితే 140 టీఎంసీ నీళ్లు. ఒకసారి 140-150 టీఎంసీ నీళ్లు పెట్టుకుంటే ఇంకా మనకి ఇబ్బందే లేదు. అవునా కాదా? అయితే మీరు ఓట్లు వేయాలి కదా, గెలిపించాలి కదా. పోయినసారి ఎన్ని గెలిపించారు? 3. అవునా కాదా? 3 గెలిపిస్తే ఇంత కష్టపడాలా మీకోసం నేను? అదే పశ్చిమ గోదావరి జిల్లా అన్ని సీట్లు గెలిపించారు. అవునా కాదా? పశ్చిమ గోదావరిలో అన్ని పార్లమెంటు, అసెంబ్లీ, పంచాయతీలు, మున్సిపాలిటీ అన్ని గెలిపించారు. నాకు కూడా మనసు ఆనందంగా పనిచేయాలంటే ఏం చేయాలి తమ్ముళ్ళు? ఆ అమ్మాయి చెప్పింది ఒప్పుకున్నారా మీరు? ఎవరికైనా కొరతరానిచ్చానా నేను? ఎవరికైనా ఇబ్బంది కలిగించానా నేను? ఎన్ని పనులు తమ్ముళ్ళు? 200 రూపాయలు పింఛనుంటే పెద్ద కొడుకుగా ఉంటానని ఒక్క మాట చెప్పి 2000 రూపాయలు చేశాను. ఆ తల్లి తండ్రిలో ఈరోజు ఒక భరోసా వచ్చింది, నమ్మకం వచ్చింది. మేము కూడా ఎక్కువ రోజులు బతకాలని. ఒకప్పుడు ఏం బతుకుతాం, ఇంకా చాలని అన్నం, లేకుంటే చేదరింపులు, ఈ బ్రతికింగ్ అవసరం అంటే కాదు. ఇప్పుడైతే కోడళ్ళు గౌరవిస్తున్నారు, కొడుకులు గౌరవిస్తున్నారు. మనవళ్ళు మనవరాళ్ళు దగ్గరికి వెళ్తే తాతయ్య బాగున్నావా, ఐస్ క్రీమ్ కొనిస్తావా అని. అదే నేను ఆలోచించిన విధానం. అందుకే ముసలి వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలి, పెద్దలకు గౌరవం ఇవ్వడం మన సంస్కారం. ఆ గౌరవం ఇవ్వడానికి నేను ఈ పింఛను పెంచానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒంటరి మహిళకి ఇచ్చాం, విడోకి ఇచ్చాం, ట్రాన్స్జెండర్కి ఇచ్చాం. కడాన చేతులు లేకపోతే 10,000 రూపాయలు ఇచ్చాను తమ్ముళ్ళు. అది నా మానవత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా ఆడబిడ్డను ఆలోచించాను, ఆత్మ గౌరవంతో బతకాలని ఆలోచించాను. మీ అందరికి కూడా సమాజంలో గౌరవం ఉండాలని ఆలోచించాను. అంత మునుపు ప్రతి ఒక్క పైసాకు మగవాళ్ళపైన ఆధారపడ్డారు. అది చూసిన తర్వాత మీ యొక్క ఔన్నత్యాన్ని, మీ యొక్క గౌరవాన్ని పెంచాలని నేను డాక్రా సంఘాలు పెట్టా. ఇది నా మానస పుత్రిక. ఈరోజు నేను గర్వపడుతున్నా. 1 కోటి మంది చెల్లెమ్మలుండే ఏకైక నాయకుడు నేను ఒక్కడేనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. నేను ఆలోచించింది మీ ద్వారా పేదరిక నిర్మూలన చేయాలని, మీ అందరికీ పనులు కల్పించాలని, ఉపాధి కల్పించాలని. అదే సమయంలో 1 కోటి మందికి 1,00,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. 68,000 కోట్లు ఈరోజు మీకు అందరు కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చాను. ఇంకా నేను ఒకటి హామీ ఇస్తున్నా. మొన్న నేను చెక్కులు ఇస్తే వైసీపీ నాయకులు చెల్లని చెక్కులను ఎగతాళి చేశారు. చెల్లెమ్మలో గుర్తుందా మీకు అందరికీ? వాళ్ళ ముఖం చెల్లదు. నెత్తిన 1000 రూపాయలు పెట్టి కానీ ఆక్షన్ వేస్తే 10 రూపాయలు కూడా కొనేవాళ్ళు ఉండరు. వీళ్ళు భారం ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి. అలాంటి నాయకులు వీళ్ళంతా. వాళ్ళు నా చెక్కులు చెల్లవంటారా? ఒకసారి మాటిస్తే నిలబెట్టుకునే వ్యక్తిని తప్ప ఎట్టి పరిస్థితులు చేయను. 3వ చెక్కు కూడా రేపు ఎల్లుండి పోయి బ్యాంకులో తీసుకోమని మా చెల్లమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 5వ తారీఖు డెడ్ లైను. మళ్ళీ 5 ఏళ్లలో 3 సార్లు పసుపు కుంకుమ పెడతా. పసుపు కుంకుమ సౌభాగ్యానికి ఇచ్చేది, మీరు ఆనందంగా ఉండడానికి ఇచ్చేది. మీరు రాబోయే రోజుల్లో
గౌరవప్రదమైన జీవితం కోసం ఇచ్చే తప్ప ఇంకోటి కాదని మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏమమ్మా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కులం లేదు, మతం లేదు. ఆ కోడికత్తి పైన ఇంత పెద్ద కేసు ఎవరేశారు? వీళ్ళ కాపలాదారు ఉన్నాడు మనకు ఢిల్లీలో, పనికి మాలిన మోడీ. ఇదే పని, మోడీ కోడికత్తి జోడీ. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఇంకొక ఆయన దొరికాడు తెలంగాణలో. ఏం తమ్ముళ్ళు, ఆయన మహానాయకుడు. మా తమ్ముడు చెప్తా, నేను చెప్పకూడదు అవన్నీ. ఎప్పుడన్నా సెక్రటరీకి వచ్చాడా? ఎప్పుడన్నా అసెంబ్లీ కూడా సరిగా వచ్చాడా? ఎప్పుడన్నా జిల్లాలు తిరిగాడా? బంగారు గుడ్డు పెట్టే బాతుని నేను తయారు చేశా, అది లాక్కొని పెత్తనం చేయాలని చూస్తున్నాడు. నేను చెప్తున్నా, అలాంటి బంగారు గుడ్డు పెట్టే బాతుల్ని 10 బాతులు తయారు చేస్తాను తమ్ముడు. భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు. ఒక అమరావతి, ఒక పోలవరం. అదే మరి నేను ఒక ఆలోచన ఇస్తున్నా. ఈరోజు అన్ని పనులు చేశాను మీకు. రైతులకు 9,000 రూపాయలు, 2 హెక్టార్లు ఉంటే మళ్ళా అన్నదాత సఖీబోలు ఇస్తున్నా. దానిపైన ఉంటే 10,000 ఇస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందంటే 15,000 అవుతుంది. ఇంకో పక్క 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశా. 4వ విడత 5వ విడత ఈ నెలలోనే 7, 8 ఇస్తా. మీరు బ్యాంకుల్లో పోయి తీసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. దేశంలో ఎక్కడా ఇవ్వాలా? ఈరోజు చంద్రన్న బీమా 10 లక్షలు ఇస్తున్నాను తమ్ముళ్ళు, 10 లక్షలు ఇస్తున్నా. ఒక భరోసా ఇస్తున్నా. మా ఆడబిడ్డల పెళ్లిళ్ళు 1,00,000 రూపాయలు పెట్టి తల్లికి తండ్రికి భారం లేకుండా కుటుంబ పెద్దగా నేనే ఆ భారం మోస్తానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. మీ ఆరోగ్యం ఎక్కడికి పోకర్లా, నేరుగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా నచ్చిన హాస్పిటల్లో, కిమ్స్లో కావచ్చు, అపోలోలో కావచ్చు, ఏ హాస్పిటల్ పోయినా మీకు ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. మందులు కూడా కొనే పని లేదు. ఆత్మకూరులో మందుల షాప్ ఉంటే నేరుగా పోయి కొనండి, నేరుగా నా అకౌంట్ పంపిస్తారు. రియల్ టైంలో వాళ్ళ అకౌంట్కి డబ్బులు పంపిస్తానని కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ఎక్కడ తక్కువ చేశాను మీకు అని అడుగుతాను. అన్నా క్యాంటీన్ 5 రూపాయలకు భోజనం. మీ ఇంట్లో ఎవరన్నా మగవాళ్ళు మా ఆడబిడ్డల పైన అడిగితే నేరుగా పోయి అన్నా క్యాంటీన్లో భోంచేసి కోపం దగ్గర మళ్ళీ ఇంటికి పోవచ్చు తమ్ముళ్ళు. అదే ఈరోజు. ఇంకో పక్కన ఈరోజు చూశారు నిరుద్యోగుల్ని. ముఖ్యమంత్రి యువనేస్తాం వాళ్ళందరినీ ఆదుకుంటున్నా. దేశంలో ఎవరు ఇవ్వాల 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నా. దాన్ని 3,000 రూపాయలు చేస్తానన్నా. మొన్నటి వరకు డిగ్రీ పెట్టా. ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలకు కూడా 2,000 రూపాయలు ఇస్తా. దానికి కూడా శ్రీకారం చుట్టా. ఇంకో పక్క తమ్ముళ్ళు, మీకు ఉద్యోగాలు రావాలంటే కోడికత్తి పార్టీ వల్ల వస్తాయా పిల్లలు? కోడికత్తి పార్టీ న్యూసెన్స్ చేస్తుంది. అందుకని నేను ఒకటే ఆలోచించాను, పిల్లల ఉద్యోగాల కోసం గవర్నమెంట్లో అన్ని ఉద్యోగాలు ఇస్తా, ప్రతి సంవత్సరం ఇస్తా. ప్రైవేటు ఉద్యోగాలు ఎవ్వరూ చేయలేని దేశంలో నరేంద్ర మోడీ కియా మోటార్ కావాలంటే, మహారాష్ట్ర సీఎం కావాలంటే, కేరళ వాళ్ళు కావాలంటే కాదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లో పెడతామని అనంతపూర్కి వచ్చారంటే అది మన సత్తా, మన మీద నమ్మకం. ప్రధానమంత్రి వల్ల కాకపోతే ఈ కోడికత్తి వల్ల అవుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక విశ్వాసం, ఒకరోజు 2 రోజులు కాదు, 40 సంవత్సరాలుగా పెంచుకున్న విశ్వాసం ఇది. ఆ నమ్మకం అది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వీఆర్ నెంబర్ 1. కరప్షన్లో, తక్కువ కరప్షన్లో మనం నెంబర్ 1. ఆ అమ్మాయి ఎంత చక్కగా చెప్పిందంటే, మీరు రాబోయే రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తున్న అందరికీ. స్మార్ట్ ఫోన్ మా ఆడబిడ్డలకు వస్తే తమ్ముళ్ళు మీకు ఏ పనున్నా ఆటోమేటిక్గా అయిపోతాయి. అప్పుడు కూడా కాకపోతే ఒక్క యాప్ కొట్టి చంద్రన్న ఈ పని ఉందంటే చెల్లెమ్మ ఆర తమ్ముడు నీ పని చేస్తున్నానని చెప్పి చేసి మళ్ళా మీకు చెప్తా.
నేను ఈ ఆలోచనలో ఉంటే కోడికత్తి అంటాడు ఊరికి 10 మందిని పెడతాడంట. ఏంటి కోడికి ఈకలు పెక్కడానిక 10 మంది? దేనికోసం? నేను నేరుగా అన్ని పనులు డైరెక్ట్గా అయిపోతా ఉంటే ఎవరి దగ్గరికి పోవద్దంటే మళ్ళా నేను 10 మందిని పెట్టి మిమ్మల్ని హెరాస్ చేస్తాను, పెన్షన్లో కమిషన్లు కొడతాను, లేదంటే ఊరిని దోచుకుంటాను. వీళ్ళంతా రౌడీలు. చూస్తున్నారు ఎంత రౌడీలు అంటే, ఓయమ్మ వీళ్ళు చూస్తే భయం వేస్తుంది నాకే, అంత రౌడీలు వీళ్ళు. నిన్న చూసి ఆ టౌన్లో ఒకడు అంటాడు, చావడమో చంపడం అంట. ఇక్కడ ఆటల సాగవు, చావడం ఉండదు, చంపడం ఉండదు, జైలు ఉంటుంది. మరీ తోకదిపితే శాశ్వతంగా జైల్లోనే ఉంటారు. మీరు రాలేరు బయట. మళ్ళా ఈ రాష్ట్రంలో కూడా ఉండలేరు, గుర్తుపెట్టుకోండి. నేరస్తులకి ఇది అడ్డా కాదు. ఇది పులివెందల్లో కూడా చెడపుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పులివెందల్లో మంచి వాళ్ళందరూ నిన్న చూశాను, ఎంత ఉత్సాహంగా వచ్చారంటే నా జీవితంలో ఎప్పుడు చూడలా పులివెందల్లో స్పందన. దేనికోసం చూస్తే మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే మార్గం వాళ్ళ ముందుకు వస్తే రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గం అభివృద్ధిలోనే కాదు ఆదాయంలో నెంబర్ 1గా ఉండబోయేది పులివెందల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడ లింగాల మండలం ఉంది, 3వ మండలం ఎక్కువ ఆదాయం వచ్చే మండలాల్లో. రేపు రాబోయే నీళ్ళు ఇచ్చాను, పొలాలు బ్రహ్మాండమైన పొలాలు ఉన్నాయి, ఆరెంజెస్ వస్తాయి, బనానా వస్తుంది. ప్రపంచంలోని దిగుబడి ఎక్కువ వచ్చేది పులివెందల్లో బనానాకు వస్తుంది, అరటి తోటలకు వస్తాయి. అది వాళ్ళ యొక్క లాభం. కానీ ఈ కోడికత్తి పార్టీ వల్ల అక్కడ ఏమాత్రం కూడా కడాన వాళ్ళు పంటలు పండిస్తే వీళ్ళ బంధువులు జేఎస్టీ తీసుకున్నారు. తమ్ముళ్ళు మీరు జీఎస్టీ అంటారు, పులివెందల్లో జేఎస్టీ ఉంది. జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ ఇది, సేల్స్ ట్యాక్స్ ఇది. గబ్బర్ ట్యాక్స్ ఈయన పెడితే, నరేంద్ర మోడీ పెడితే ఈయన జేఎస్టీ పెట్టుకున్నాడు అక్కడ పులివెందల్లో. వీళ్ళు నాయకులు మాట్లాడితే చంపేస్తారు, బతకనీరు, రౌడీజం. ఇంట్లో వాళ్ళని చంపేస్తే ఇంకెవరిని వదిలిపెడతారు తమ్ముళ్ళు? మీకు నాకు రక్షణ ఉంటుందా అని అడుగుతున్నా. అలాంటి వాళ్ళు మనకు కావాలని అడుగుతున్నా మిమ్మల్ని. అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసే ఊర్లో చూడండి, అభివృద్ధి కార్యక్రమాలు మీకు తక్కువగా అయినాయా? సిమెంట్ రోడ్లు అయినాయా లేదా? మరుగుదొడ్లు కట్టానా లేదా? ఎల్ఈడి బల్బులు పెట్టామా లేదా? రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వడానికి కూడా ముందుకు పోతున్నా. 2 సంవత్సరాల లోపల మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, టోటల్గా కొళ్ళాయి ద్వారా నీళ్లు వస్తాయని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పోతున్నాం. ఈరోజు మీ చెత్త కూడా నేనే కలెక్ట్ చేపిస్తున్నా. ఇంట్లో నుంచి చెత్త వస్తే నేరుగా ఒక వెహికల్ పంపించి కలెక్ట్ చేస్తున్నా, పేడ కూడా కలెక్ట్ చేస్తున్నాను తమ్ముళ్ళు. అది నా కన్సర్న్ మీ మీద. ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. మీ అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీకోసం పనిచేసే ప్రభుత్వం ఇది. బీసీలను చూస్తే ఈరోజు మస్తాన్ రావు గారిని నేను ఒక ఎంపీగా పెట్టానంటే అది తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత బీసీలకు ఇచ్చేది. 21 కార్పొరేషన్లు పెట్టాను, ఆదరణ 2 తీసుకొచ్చాను. దీనికి ఒక బ్యాంకు కూడా పెడుతున్నా. భవిష్యత్తులో బీసీలని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నాది నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రైతులకు న్యాయం చేశాం, పింఛన్లు ఇచ్చాం, పసుపు కుంకం చేశాం, అనేక పనులు మనం చేసి ముందుకు పోయినప్పుడు సోమశిల ఉత్తర దక్షిణ కాలువలకు లైనింగ్ పనులు త్వరలో పూర్తి చేయాలని, 2వ పంట కూడా రబీ కూడా నీరు ఇవ్వాలని, అతి త్వరలో సంగం బ్యారేజ్ ప్రారంభోత్సవం చేస్తున్నాం. సోమశిల హై లెవెల్ కెనాల్ నిర్మాణం పూర్తి చేస్తాం. మిర్చి పంట కనీసం మద్దతు ఇప్పించమని కోరారు, అది కూడా ఇప్పిస్తాం. ఏఎస్పేట అనంతసాగర్ మండలాల్లో సాది మంజిల్స్ కావాలని అవి కూడా ఇప్పిస్తాను. ఇంకో పక్క ఇక్కడ వచ్చే ఆత్మకూరులో కాపు భవనం బిల్డింగ్ కావాలని కూడా ఇప్పిస్తా. అన్నింటికంటే ముఖ్యంగా ఇప్పుడే ఎమ్మెల్యే అభ్యర్థి రేవూరు దగ్గర బ్యారేజ్ కావాలని, పెన్నా నదికి బ్యారేజ్ కావాలని చెప్పి కోరారు అనంతసాగరం మండలంలో. ఇది వస్తే
2,50,000 ఎకరాలకి ఆత్మకూరు, ఉదయగిరి, పూర్తిగా వెంకటగిరి పాక్షికంగా మనకు సాగు అవుతుంది. ఇది భూగర్భ జలాలు పెరుగుతాయి. నేను ఒకటే చెప్తున్నా, పెద్ద మెజారిటీతో కృష్ణయ్యని మస్తాన్ రావుని గెలిపించండి. నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా, మొదటి ఫౌండేషన్ ఇదే వేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గెలిపిస్తారా? మాటలు చెప్తారా? గెలిపిస్తారా? నీళ్లు కావాలన్నా, కులాలు కావాలన్నా మీకు? నీళ్లు కావాలన్నా, మతాలు కావాలన్నా మీకు? తమ్ముళ్ళు, అవతల వ్యక్తిని మీరు చూడండి, అన్ని తప్పుడు పనులే. ఆయనతో నాకు పోలిక, నాకే సిగ్గేస్తుంది ఓసారి. ఇందిరాగాంధీతో పోరాడా, రాజీవ్ గాంధీతో పోరాడా, చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరితో పోరాడా, సోనియా గాంధీతో కూడా పోరాడా కొన్ని రోజులు. ఇప్పుడు ఎవరితో పోరాడాల్సి వస్తుంది? కోడి కత్తి పార్టీతో పోరాడాల్సి వస్తుంది. ఆయన నన్ను తిడతాడు, ఇష్టానుసారంగా మాట్లాడతాడు, భరించాలి. నిన్న కూడా అన్నాడు, నేను ఎప్పుడూ పౌరుషంగా ఆయన మీద మాట్లాడను, సిద్ధాంతపరంగా విభేదిస్తా, తప్పులు చెప్తా. నన్ను 420 అంటాడు, చెప్పుతో కొట్టాలంటాడు, నడి రోడ్లో నన్ను హ్యాంగ్ చేయమంటాడు, నడి రోడ్లో కాలు చంపేస్తానంటాడు. ఎందుకు పడాలి? నేను పడాలనా? ఏం చేయాలి? ఇప్పుడే అన్నాడు కృష్ణయ్య గారు, మాకు ఒక సమస్య ఉంది, హై లెవెల్ కెనాల్ పూర్తి చేయాలి, అదే మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలన్నారు. నాకు ఒక సమస్య ఉంది, ఆ సమస్య జగన్మోహన్ రెడ్డి సమస్య, రాష్ట్రానికి, నాకు కాదు. రాష్ట్రానికి ఒక వితండవాదం చేసే వ్యక్తి, రేషాలిటీ లేని వ్యక్తి. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, ఈ ఒక్కసారి గెలిపించానంటాడు. ఎందుకు గెలిపించాలి నాకు అర్థం కాల. ఈ ఒక్కసారిని ఆత్మహత్య చేసుకుంటారా మీరు? ఈ ఒక్కసారిని కరెంటు తీగలు పట్టుకుంటారా? ఈ ఒక్కసారిని ఏం తమ్ముళ్ళు విషం తాగుతారా మీరు? ఏమవుతుంది మన పిల్లల భవిష్యత్తు? ఏమవుతుంది భవిష్యత్తులో మన యొక్క అభివృద్ధి, సంక్షేమం? అందుకే అడుగుతున్నా నేను, మీ ఆత్మకూరులో కృష్ణయ్య గారిని గెలిపించండి. నెల్లూరు పార్లమెంటుకి మస్తాన్ రావుని గెలిపించండి. నేను హామీ ఇస్తున్నా మీ అందరికీ, ఈ జిల్లాని నెంబర్ 1 జిల్లాగా తయారు చేసే బాధ్యత నాది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా సహకారంతో కృష్ణయ్య గారి కుటుంబం ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. అందుకనే కోరుతున్నా, నాకు ఒక సుందర స్వప్నం, శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి తడ వరకు నదులు అనుసంధానం చేస్తా. నీళ్లు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటాయి, 140 నదులను అనుసంధానం చేస్తా. రెండోది, సముద్రం పక్క బీచ్ రోడ్ వేస్తా. బీచ్ రోడ్డు నేషనల్ హైవే కలుపుతా. ఈ రెండు కలిపితే ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా వస్తాయి. పోర్ట్లు ఏర్పాటు చేస్తాం, ఎయిర్పోర్ట్లు కడతాం, కరెంట్ ఉంది, నీళ్లు ఉన్నాయి, భూమి ఉంది. ఇంకా ప్రపంచమే ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితి వస్తుంది. అదే మరిగా మీరు పోవాలంటే ఇచ్చాపురం తడకి బుల్లెట్ ట్రైన్ కూడా వస్తుంది తమ్ముళ్ళు, తొందరలోనది కానీ వస్తే 1 గంటలో తొందర వస్తూ ఉంటారు. అలాంటి అభివృద్ధి కోసం నేను ఆలోచిస్తున్నా, దోపిడీ కోసం ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్న, ఈ ఆత్మకూరులో మళ్ళీ అపీల్ చేస్తున్నా, నేను గెలవడానికి కాదు ఇక్కడికి వచ్చింది. కుట్రంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్న కూడా హైదరాబాద్లో ఉన్నాడు, లోటస్ పాండ్లో ఏం పని? కేసీఆర్ పోలీసులు పెట్టుకొని మన మీద తప్పుడు కేసులో తప్పుడు సమాచారం సేకరించి ఇబ్బంది పెట్టాలని తప్ప ఇంకోటి కాదు. కేసీఆర్ అంటాడు, నేను శ్రీశైలం ఆయన కంట్రోల్లో పెట్టాలని, నాగార్ సాగర్ ఆయన కంట్రోల్లో పెట్టాలని, పోతిరెడ్డిపాడు మూసేయాలని, ముచ్చమర్రి మూసేయాలని. ఈ మూసేస్తే మీ శ్రీశైలం సోమసలకు నీళ్లు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవి వీళ్ళ ఆధీనంలో ఉంటే 40 టీఎంసీ నీళ్లు వచ్చేటివని అడుగుతున్నా. అది మనం నిర్ణయం చేశాం కాబట్టి మీకు నీళ్లు వచ్చాయి కాబట్టి మీకు ఇబ్బందులు పోయినాయి. నీళ్లు రావాలంటే కోడికత్తి పార్టీ ఇంటికి పోవాలి.
అందుకనే మరొకసారి అందరినీ ఈ సభ ద్వారా కోరుతూ రేపు జరిగే ఎన్నికల్లో ఏకపక్షంగా అభ్యర్థులు గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత నాదని మరొకసారి అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జన్మభూమి. ఇప్పుడు అడుగుతున్న తమ్ముళ్ళు మీ ఓటు అంటే సైకిల్ కని గట్టి చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అన్నలారా మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరహై. ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మ గౌరవాన్ని అంటే కాపాడుకుంటాం కాపాడుకుంటాం అని గట్టిగా చెప్పాలి. ఆత్మ గౌరవాన్ని పిడికిలు బిగించి చెప్పాలి. ఆత్మ గౌరవాన్ని, ఆత్మ గౌరవాన్ని. చాలా సంతోషం. మనస్ఫూర్తిగా ఈ స్పిరిట్ని వారం రోజులు కంటిన్యూ చేస్తారా? గెలిపిస్తారా? మంచి మెజార్టీ ఇప్పిస్తారా? సంతోషం. నమస్కారాలు. ఇప్పుడే కృష్ణయ్య గారు మాట్లాడి చాలా పెద్ద మనిషి. ఇప్పుడు ఎంత ఉత్సాహం వచ్చిందంటే మీకు సేవ చేయడానికి నవ యువకుడు అయిపోయాడు. చాలా సంతోషం. నేను ఒకటి అడిగాను కృష్ణయ్య గారిని. బ్యూటెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.